హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ సో మీకు స్కోడా ర్యాపిడ్ ఇది ప్రొజెక్టర్ లైట్ ఉంటుంది, మెయిన్ హెడ్ లైట్ కూడా ఫుల్ పవర్ఫుల్ ఉంది. బండి చాలా బాగుంది. బండికి 2 తాళచేలు ఉన్నాయి. బండి టైర్లు కూడా బగ్గానే ఉన్నాయి, ఫస్ట్ క్లాస్ ఉన్నాయి. మనకు స్కోడా 2 తాళచేలు ఉన్నాయి, చూసుకోండి. స్కోడాలో 2 కీస్, తాళచేతోనే డిక్కీ ఓపెన్. స్కోడా అనేది ఎట్లా అంటే లగ్జరీ సెగ్మెంట్లో చిన్న పార్ట్ ఇది. సో ఒకసారి సేఫ్టీ రేటింగ్, రోడ్ గ్రిప్, టైర్ సైజ్ చూద్దాం. చాలా విషయాలలో చెప్పిన నేను, భూమి మీదనే టైరు సైజును బట్టే మనకు కార్ ఉంటుందని. షాకర్స్ ఇది షోరూమ్ షాకరే, ఇక్కడ కూడా మీకు పట్టి స్టిక్కర్ అంతా కూడా ఏం పోలేదు. అలై వీల్ కుడివైపు కూడా మీకు ఇది వచ్చింది. దీన్ని మేము వాచ్ చేయలేదు, ఎందుకంటే వానదేవుడు. ఇది జేకే టైరు 185, 65, 15. సో వానదేవుడు ఏంటంటే పూర్తిగా మేఘామృతం అయిందండి, వెలుతురే లేదు. ఇది కూడా డిమ్ కలర్ ఉంది, దిష్టి తలగాని కలర్, డిమ్ కలర్. చూడండి కుడివైపు చూడండి, చాలా ఫస్ట్ క్లాస్ ఉంది. బీడింగ్ ఒరిజినల్ ఉంది. బీడింగ్ అంటే మనం లుక్ చూసేటప్పుడు ఈ నుంచి స్టైల్ ఏదైతే ఉంటుందో ఇది మీకు ప్రీమియం సీల్డ్ ఉంది అన్నట్టు పీసు. సేమ్ ఇవన్నీ కూడా 14 అని ఉంది, కానీ 15 మోడల్, 15 రిజిస్ట్రేషన్. 1 సంవత్సరం ముందు వచ్చినాయి అన్నీ కూడా. సో గ్లాసెస్ అన్నీ కూడా, ఎప్పుడైనా స్కోడా వోక్స్ వ్యాగన్ సేమ్ బ్రాండ్ ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే వోక్స్ వ్యాగన్ అనేది వస్తుంది ప్రతి ఫాటుకు, ఆయిల్ గ్రీసు అంతా కూడా సేమ్ 14. సో ఈ గ్లాసు వెనుక చిన్నగా తాకినా బ్రోకెన్ అవుతుంది కాబట్టి నాన్ యాక్సిడెంటల్ లెక్క. ఇది కూడా మీకు 14 ఉంది, చూసుకోండి. ఇది కూడా 14. సో మీరు ఆలోచించుకోండి, నాన్ పొల్యూషన్ స్టిక్కరు కారు ఉన్నప్పుడే ఇస్తారు. సో మెయిన్ మిర్రర్ కూడా 14 ఇక్కడ ఉంటుంది. 14 చూడండి. సో కార్ వచ్చేసి పిన్ టు పిన్ ఒరిజినల్, బంపర్ టు బంపర్ ఒరిజినల్, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో ఒకసారి కారు మొత్తం చూసి మీకు అన్ని చెప్తా. బండి మీకు కేవలం 2 లక్షలకి ఇస్తామండి. సారీ, 2.5 లక్షలు అంటే 2 లక్షలు కూడా ఇస్తాం దగ్గర వాళ్ళకి. అయితే దూరపోళ్ళు మనోళ్ళు కాదంటే 2 లక్షలు. సో ఛానల్ చూసేవాళ్ళందరూ మనోళ్ళే, దూరపోళ్ళు ఎవరు ఉంటారు? కమిషన్ బేసిస్ వేరే వాళ్ళు తీసుకొస్తే దూరపోళ్ళు అవుతారు. సో పవర్ విండోస్, లాక్ అన్లాక్, ఇది మనకు ఎలక్ట్రానిక్ వ్యూ అడ్జస్టర్ ఉంటుంది. ఇది మనకు డిక్కీ లేపుతుంది డైరెక్ట్, ఇక్కడంటే డిక్కీ లేపుతుంది. సీట్ హైట్ అడ్జస్టర్, వెనుకకు ముందుకు అనుకోవడానికి ఇది ఉంటుంది. సో మీకు చాలా బాగుంటుంది. స్కోడా అనేది నట్లు ఇట్లా వస్తాయి, పాన పెట్టచ్చు, ఎల్లెంకి పెట్టుకోవచ్చు. సో షోరూమ్ వల్లే ఇప్పాలి కాబట్టి అది ప్రాసెసరు. సో ఇది 1,20,000 కిలోమీటర్లు తిరిగింది, 1,20,000. ఒక 1,20,088 కిలోమీటర్. కానీ దీనికి పెద్ద మ్యాటర్ కూడా కాదు. విత్ ట్రాక్ ఉంటుంది, ఖచ్చితంగా స్టార్ట్ అయింది. విత్ ట్రాక్ ఉంటుందండి. మీకు ట్రాక్ మొత్తం చూపిస్తాను నేను. స్టీరింగ్లా, సస్పెన్షన్లా ఎటువంటి నాయిస్ లేదు. ఇదొక రాజు. స్కోడా కానీ ఫోర్డ్ కానీ ఇవన్నీ కింగ్ మేకర్, అంటే టైం ఎక్కువ ఇచ్చి ఏదో ఆకలితో ఉండి సింహాలు పులిపిల్ల లెక్క. ఇది 5 అంటే 500, 700, 750 RPM మీటర్ బరాబర్ ఉన్నట్టు. గస కొట్టద్దు, గురుగురు అని. ఆటో పైన లేసి బ్లూటూత్ టేప్ రికార్డర్. స్కోడాలోని సౌండ్ సిస్టమ్ మస్తు ఉంటుంది. ఇది కార్డు, ఇలా కార్డు గిడ్డు పెట్టుకోవచ్చు, ఇలా కార్డు. సో మీరు ఆలోచించుకోండి, కారు కొన్నప్పటి కాడ నుంచి ప్రతి కాగితం ఒరిజినల్ ఆర్సీ కార్ నుంచి ఇందులో ఉన్నాయి. ఒరిజినల్ ఆర్సీ, ప్రతి కాగితం ఒరిజినల్ ఆర్సీ ఇందులో ఉన్నాయి. కేవలం 2.5 లక్షలు అంటున్నాం. దగ్గర వాళ్ళు మనోళ్ళు చూసిస్తాం కొద్దిగా పరిస్థితిని బట్టి. 5 గేర్లు ఉంటాయి, అతి పవర్ఫుల్ కారు ఇంజన్ ఇది. సో ఒకసారి బంద్ చేసి చూద్దాం. ఇది కూడా క్వాలిటీ, మనం లెనిన్ క్లాత్ ఎట్లా వేసుకుంటామో అట్లాంటి జాతికి చెందింది స్కోడా. అది కొన్ని కంపెనీలకి ఇట్లా వస్తుంది, ఇన్నోవాకి కూడా లేటెస్ట్ మోడల్ ఇట్లా వస్తుంది, క్రిస్టాలకి. సో రూఫ్, ఇది కప్ ట్రేస్, మనం పురాణ చాక్లెట్లు, పెద్దోళ్ళు సిగరెట్లు, రకరకాలు దాచుకోవడానికి చిన్న దొంగ స్థలం. అది చూడండి, రంగస్థలం లెక్క దొంగ స్థలాలు ఉంటాయి కారుకు. చిప్పు, యాక్స్ కేబుల్, ఇది కార్డ్. సో మనం రేడియా, మీడియా, ఫోన్, స్కాన్, మన్ను, మశానం, దుబ్బ అన్నీ చూసుకోవచ్చు. మేము కారు అడగలే. స్టీరింగ్ కంట్రోల్ అనేది చాలా స్టైల్గా ఉంటుంది, చూసారు కదా, చాలా స్టైల్గా ఉంటుంది.
ఇది హెడ్ లైట్ మనకు పైకి అన్నప్పుడు కింద ఫోగ్ ల్యాంప్స్ వస్తాయి. సో చాలా బాగుంది కార్ అయితే, ఎక్కడ ఏం వర్క్ని లేదు. మనం ఇచ్చే ప్రైజెస్ మనం కారు చూసి తీసుకుంటాం. ఒకటి ఎంజీ కూడా పెద్ద బండి వచ్చింది నేను 6,30,000 అన్నాడు, 2020 మోడల్ డీజిల్. సో ఈ నెలలో మీకు ఈ నెల నుంచి మీకు కార్లు ఢిల్లీలో ఘోరంగా డౌన్ అవుతూ ఉంటాయి ఆగస్టు కాబట్టి. ఎందుకంటే ఆడ సంవత్సరం అయిపోతుంది కరెంట్ బండ్లకు ఉన్నది. ఇప్పుడు ఆ మేడం ఆగస్టు 15 తారీఖు నుంచి పెట్రోల్ బండ్లు రిజిస్ట్రేషన్ బ్యాన్ చేసింది సీఎంఓ. ఎప్పుడైనా సమస్య రాకముందు పరిష్కరించుకోవడం గొప్ప. సో సమస్య రాకముందు పరిష్కరించుకునే ముఖ్యమంత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి మొదలే బ్యాన్ చేసి పడేసింది. డిసెంబర్ నుంచి అంటే నవంబర్ మధ్యలోకి వెళ్ళి చలి చాలై ఆ పొగ ఎక్కువ అవుతుంది కాబట్టి మార్చి వరకు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్కు హాఫ్ డే సెలవులు పెట్టింది. సో చూడండి లెఫ్ట్ సీల్డ్ ఉంది మీకు పీస్. సో అక్కడ మస్తు తక్కువ దొరుకుతాయి. ఇన్ని సంవత్సరాలు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. మేడం పంజాబ్ కాబట్టి ఆమె అక్కడ చాలా తక్కువ ప్రైజెస్కి మీకు కార్లు ఈ సంవత్సరం వస్తాయి. మనల్ని సంప్రదిస్తే అంటే నేను ఒక్కరినే లేదు, 100 మంది ఉన్నారు. కాకపోతే పిన్ టు పిన్ ట్రాక్ టు ట్రాక్ ఇప్పిస్తాం. డైరెక్ట్ వచ్చినా కూడా మీకు కొంత వెదర్కు తట్టుకొని బోగు తట్టుకుంటే రూమ్కు 10,000 పోతాయి అనుకున్నప్పుడే రావాలి. నేను చాలాసార్లు చెప్పినా. చూసుకోండి లెఫ్ట్ కూడా ఎంత చెట్టుకు అంత గాలి ఉంటుంది. చూసుకోండి కింద కూడా లెఫ్ట్ కూడా చూసుకోండి. సో ఇక్కడ క్వార్టర్ పనులు కూడా ఎంత చెట్టుకు అంత గాలి ఉంటుంది చూసుకోండి. వెనకాల కూడా అలాగే ఎంత శాలరీ వస్తే అంత ఖర్చు ఉంటుంది. ఎట్లాంటి వాళ్ళు ఇప్పుడు మరి షాపింగ్ మాల్ ఎవరి కోసం పుట్టినాయి? ఈ పైసలన్నీ ఎక్కడికి వెళ్ళి వస్తాయి? మనకు 2 లక్షల కారు కొన్న చేతనైతే లేదు. వాడు చిన్నప్పుడు మంచిగా చదువుకున్నాడా, వనయ్య సంపాదించినా, తాత సంపాదించినా, భూములు కబ్జా చేసిరా, ఏం సంగతి అన్నట్టు. కాళ్ళ కింద మ్యాట్ కూడా కవర్ షోరూమ్దే, ఇది కప్ ట్రై, ఇది సెంటర్, ఇది వేసి. సో మీరు ఆలోచన చేసుకోవాలి వాటిని. సో దాన్ని బేస్ చేసుకొని కారు మనకు చాయిస్ అవుతుంది. సో కారు కొంటున్నాం అంటే 4 లక్షలు 3 లక్షల డబ్బు మనది కాదు అనుకున్నప్పుడే కొనుక్కోవాలి. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అంటే అది మనది, మళ్ళీ తర్వాత రిటర్న్ వస్తుంది అన్నట్టు కొనుక్కోవాలి. చిట్టి లేదు, ప్రైవేట్ చిట్టీలు నిండా వస్తాయి. ఎస్బీఐ కానీ కొన్ని బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో, పోస్ట్ ఆఫీస్, ఎల్ఐసి కూడా మళ్ళీ ఉల్టాపల్టా అవుతుంది. 2027 మార్చి వరకు దేశం ముఖ చిత్రం మారిపోతుంది. మీరు చూడండి చాలా లాండ్ ఆర్డర్ ఉల్టా అవుతుంది. డిసెంబర్ కల్లా ఈ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ, రైల్వే వ్యవస్థ సూపర్ ఫాస్ట్ చేస్తారు నరేంద్ర మోడీ. ఆయన చాలా పర్ఫెక్ట్. సో ఏంటంటే అప్పుడు చేసినప్పుడు మీకు చాలా స్కీమ్స్ వస్తాయి, దేశ అభివృద్ధికి చాలా దోహదాలు పడతాయి. ఆన్లైన్ అయిపోతాయి మొత్తం. డిక్కీ బస్ ఓపెన్ అయింది. ఎందుకంటే వాళ్ళు సంస్కరణలు రకరకాల పెట్రోల్, డీజిల్ అన్నిట్లా. సేమ్ క్వార్టర్ ప్యానల్ ఒరిజినల్ మొత్తం. ఇక్కడ చిన్న డస్ట్ ఉంది, మేము వాచ్ చేయలే కారు. సేమ్ చూసుకోండి ఒరిజినల్. ఎప్పుడైనా మీకు అతి కనబడుతుంది, లెఫ్ట్ చూసుకోండి, లెఫ్ట్ క్వార్టర్ ప్యానల్ కూడా చూసుకోండి. అతి కనబడుతుంది. బాగా తుడిచిన అనుకో వాడు అతి ఆల్రెడీ కనబడుతుంది. కొత్త కార్లు లెక్క ఎట్లుంటుందండి, 10 ఏళ్ళ కారు, అది చదువుకున్నాడు అర్థం చేసుకుంటాడు. లెఫ్ట్ కూడా చూసుకోండి. ఇది కూడా ఎక్కడ నట్టు పెట్టలే. మనం 150 కొట్టినా కూడా 180 కొట్టినా కూడా మీకు కదలదు, జనకదు. సో ఇది కూడా చూసుకోండి. లెఫ్ట్ క్వార్టర్ ప్యానల్ కింద ఇది మనకు ఇక్కడ కూడా నాన్ యాక్సిడెంటల్, బూట్ ఫ్లోర్ కూడా నెంబర్ 1 ఉన్నది. నో టెన్షన్, నో రిస్క్. బండ్లు అంటారా బ్రహ్మాండంగా మంచి క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి బండ్లన్నీ కూడా, పలానా టికానా అని కాదు. సో బళ్ళన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ ఉన్నాయి. చూసినాం కదా, డిక్కీ చూసినాం, అలై వీల్స్ చూసినాం, గ్లాసులన్నీ చూపించిన, డోర్లన్నీ చూపించిన, చాలా పర్ఫెక్ట్ ఉంది. ఒక ఇంజన్ చూపించి డ్రైవింగ్ చేసేస్తా. సో మీరు ఆలోచన చేసుకోండి, ఇది ఈ ధరకు వస్తుంది. 15 మోడలు 2,50,000 రూపాయలు, 2.5 లక్షలకు గంపగుత్త. ఇది బ్యానెట్ పట్టి, ఈ స్టిక్కరు, బ్యాటరీ కొత్తది 2024 వేసినట్టు వాళ్ళు ఏం తిరగలే. అప్రాన్ లెగ్స్ అన్ని సీల్డ్ ఉన్నాయి. ఎటువంటి బ్యాక్ కంప్రెసర్ లేదు బండికి, కూలెంట్ డబ్బా. ఇది చేసిస్ నంబరు. సో బ్యానెట్కి ఏదైతే కారు కొన్నప్పుడు దారం కట్టిదో, ఎర్ర దారం కడతారు కదా, ఎరుపు కొన్నిటికి విజయాలకు చిహ్నం ఉంటుంది. అప్పుడు ఎర్రది కర్రది అన్నా ప్లేట్లు తీయ, ఎర్రది కర్రది ఆ మంచి చెడులకు చిహ్నాలు ఉంటాయి. సో రెడ్ రిబ్బన్ అనేది అట్లా మీకు ఎదురుకోల్పు కడతారు అన్నట్టు. సో మనం కూడా ఎరుపుది కర్రది అని కూడా కార్లు తీసుకొని వస్తాం. చూడండి ఈ బండ్లు అయితే నంబర్ 1 ప్రీమియం క్వాలిటీ ఇస్తున్నాం మనం ఖచ్చితంగా. ఈ మందపై ఇక్కడ పెడతారు రావణపట్ల. ఇవన్నీ తాళేసి ఉంచు, నేను వస్తా. ఆ ఫోన్ ఆనే ఉన్నాను. అది రాత్రి కుక్కలు మధ్యాహ్నం ఘోరంగా వంటాయి, తెల్లారిదాకా మొత్తుకుంటాయి. ఇక ఎంత కొట్టినా ఈ నుంచి ఒకటే ఒరుడు ఏం అవసరం లేకుండా వరుతా అంటే. సో కార్లో ఉన్న డీజిల్ రేంజ్ చూస్తుంది,
ప్రీమియం పర్ఫెక్ట్ ఉంటుంది. ఇది రివర్స్ ఇట్లా అంటే ఇట్లా జస్ట్ ఇట్లా ఎత్త పడుతుంది, చాలా స్మూత్ ఉంటుంది. సో సింగిల్ హ్యాండ్తో కూడా హ్యాండిల్ చేయొచ్చు. సో సింగిల్ హ్యాండ్తో కూడా హ్యాండిల్ చేయొచ్చు. పండు మళ్ళీ లేవకు, ఎండబడుతుంది, ఎండ వెళ్ళింది పాపం. సో చూడండి, పర్ఫెక్ట్ ఉంది కార్ అయితే. ఒక 4 నిమిషాలు గిడిదాకానే, అంతే, పెద్ద దూరమేం కాదు. బస్ సింపుల్గా హారన్ కూడా పాష్ ఉంటుంది స్కోడా. మామజర్ వాళ్ళ కోసం పోతుండే. సో పాష్ ఉంటుంది స్కోడా. అక్కడ పెద్ద గుంతుంది, దాన్ని కూడా కంకర ఒప్పిస్తాయి. అలా వాడు కంకరోడు ఎవరు దొరుకుతలేడు ఇక్కడ. సేమ్ సెకండ్ గేరు ఏసీ పెట్టిన ఉడుకుతుంది బాగా. అప్పటిదప్పుడే ఎండ, అప్పటిదప్పుడే వాన, దొంగ తెప్పలు అంటారు వీటిని. టక్కు అనేది వస్తాయి. సో చూడండి, బండి 3వ గేర్ అడుగుతుంది 2వ గేర్లో పోతుంటే. ఇప్పుడు 3వ గేర్లో పోతుంటే 4వ గేర్ అడుగుతుంది. స్పీడ్ సరిపోయినాక 4 వేసిన, ఇక్కడ 4 అంటే అక్కడ మీద కనబడుతుంది 4. ఓకే, సో 4వ గేర్ పోతుంది. ఇప్పుడు మళ్ళీ RPM 20 దాటంగానే 5వ గేర్ అడుగుతుంది. మళ్ళీ 5వ గేర్ వేసిన, ఇక చంపుదాం గట్టిగా. ఇప్పుడైతే 70లో ఉన్నాం. ముందర రోడ్ దొరికితే కొట్టాలి. మెయిన్ రోడ్ సెన్స్ అండి. కుక్కట్పల్లి వై జంక్షన్ నుంచి అటు బాచ్పల్లి పోయేటప్పుడు ఇటు పోయేటప్పుడు మనం ఎంత పోవాలి, 20 పోవాలి. 20 పోతే నీకు ఆరన్ అవసరం ఉండదు, ఆరన్ అవసరం ఉండదు. ఇక నీకు నిమ్మలంగా పోవచ్చు కదా, దంచితే పోతుంది 70. నీకు స్టీరింగ్ ఇచ్చి పెట్టిన స్కోడా ప్రీమియం ఉంటుంది. కానీ కొద్దిగా లా ఉన్న వాళ్ళకు ప్లస్ మంచి ఎడ్యుకేషను, చదువు అబ్బిన వాళ్ళు ఇట్లాంటివి కొనుక్కోవాలి. లేకుంటే పురాగా దొంగలు భూములు 500 ఎకరాలు 300 ఎకరాలు సంపాదిస్తే అది అమ్మటానికైనా కొనుక్కోవాలి. మళ్ళీ సంపాదిస్తారు, ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ పెడితే అయిపోయి ఉంటుంది అందులో. సో స్కోడా అట్లుంటుంది, స్కోడాలో అట్లుంటుంది. చదువుకున్నప్పుడైనా ఒక ప్రీమియం ఇది. కాశ్మీర్ టు కన్యాకుమారి రోడ్లు ఇదే రోడ్లో కొడితే DHG ఆటోమేటిక్ తీసుకొని క్రూజ్ ఆన్ చేసి, క్రూజ్ ఉంటుందండి దీనికి కూడా. క్రూజ్ ఇట్లా అన్నావా, అతను క్రూజ్ అక్కడ ఆన్ అయింది. బస్ మొత్తం వదిలేసినామా 80 అవుతుంది. ఇంకా పెంచన్నా ఇది బస్. ఇంకా వంకల్ రోడే. రైట్ పో స్కోడా, రైట్ పోతలేదు, అటే లెఫ్ట్ పోతుంది. సో అట్లా ఇది స్క్రూజ్. నాకు గజగజ అనుకుతుంది. కాకపోతే ఏంటంటే నటిస్తున్నాం మీ ముందు, వీడియోలో నటించాలిగా. లేకపోతే దేనికైనా తగిలిందనుకో చక్కగా నన్ను ఫస్ట్ పట్టుకుంటారు. కాకపోతే మీకు క్రూజ్ అనేది ఇట్లుంటుంది. మళ్ళీ బ్రేకప్ వేసినా క్రూజ్ వెళ్ళిపోతుంది. సో అతి మూర్ఖుల లక్షణం అంట, దూర్త లక్షణం, అతి లక్షణం అంటారు. సో క్రూజ్ కంట్రోల్ ఉంది ఈ కారుకు. సో ఇది కూడా ద బెస్ట్ ఫ్యూచర్. సో మీరు ఆలోచించుకోండి. స్కోడా ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి మెల్లగా. ఇంకెన్ని రోజులు జరుగుతాయి రా బాబు, జీవితాంతం జరుగుతాయరా నాయన, జీవితాంతం జరుగుతాయండి కొన్ని చోట్ల పనులు, జీవితాంతం జరుగుతాయి. సెకండ్ గేరు సేమ్ సెకండ్ గేర్లు ఉంది. ఆ DHGలనేమో క్రూజ్ ఆన్ చేస్తే గేర్లు మార్చుకుంటుంది, దీనికి మనం మార్చాలి. 5వ గేర్ పడ్డాకనే క్రూజ్ వేసుకోవాలి. బస్ 3rd గేర్ పడ్డది అక్కడ. చాలా స్మూత్ ఉంటుందండి కారు. మనకు రోడ్ సెన్సే మెయిన్. రోడ్ మీద ఎంత పోవాలి. స్కూల్ ఇప్పుడు మాకు కరీంనగర్ అనుకోండి, పొద్దుగాల 9 గంటల నుంచి అలుగునూరు చౌరస్తా నుంచి జ్యోతిష్మతి వాగేశ్వరి కాలేజ్ అయిపోయేదాకా ఒక స్పీడ్ ఉంటుంది. కొత్తపల్లి దాకా 25-18 స్పీడే ఫర్ అవర్, అంటే 18 మీటరే ఉండాలి. సో నీకు ఎవరికి నీ కారం కొట్టాడు, నువ్వు ఎవరిని కారం కొట్టలేదు. ఇక లేదు ముందరికి దగ్గరకుండి కళ్ళద్దాలు ఒత్తు చేసుకొని టీచర్ మేడం వాళ్ళు పోతా అంటారు. వాళ్ళు ఏ TTC చేసారో తెలియదు, ఆరన్లు కొట్టుకుంటూ పోతా అంటారు. ఎందుకు పోతారో దేవుడా అని తెలియదు నాకు. చాలా వీడియోస్ నేను దగ్గర వాళ్ళు అట్లాంటి లేదు. సో మనం అట్లా చేయకూడదు. ఎంతవరకు రోడ్ సెన్స్. ఇప్పుడు ఈ రోడ్లో 55-60 పోయినాం అనుకో, నీకు ఆరన్ అవసరం ఉండదు. నువ్వు పక్క రోడ్లో పోవచ్చు, ఇంట్లో పోవచ్చు. వేరే వాడు నీకు ఆరం కొట్టాడు. చూసారు కదా, క్రూజ్ కూడా ఆన్ చేద్దాం. బస్ క్రూజ్ ఆన్ అయితే కక్కంటుంది గిడ పచ్చపిల్ల. ఈ పిల్లనే పచ్చపిల్ల క్రూజ్. ఓకే డన్. మళ్ళీ రోడ్ ఆడ టైట్ ఉంది. DTS రింగుటో నువ్వో పారాడైజ్. చూడండి, మా KCR నిన్న బయటకు వచ్చిండు వాళ్ళ మనమని చూడటానికి. ఈ మనసుకు దెబ్బ తాకిందట. ఆ జిమ్ ఎత్తా అంటే ముక్కు మీద పడ్డారు. ముక్కు మీద పడ్డా ఎట్లా తెలియదు. జిమ్ అడితే చాలా వస్తాయి, కానీ ఈ మనసు కూడా చాలా పర్ఫెక్ట్ అయింది పాపం. చిన్నప్పటి నుంచి మంచిగా పెరిగింది కాబట్టి, చిన్నపిల్లోడు మంచిగానే పెరిగినట్టున్నాడు. ఇక దెబ్బ తాకింది కాబట్టి పెద్ద పుల్లి బయటకు పోయింది. నేను బతికున్న నాళ్ళు KCRను దేవుడి లెక్క భావిస్తానండి. ఎందుకంటే అంత పర్ఫెక్ట్ ప్రాజెక్టులు చేసిండు ఆయన. కిందుండే దుర్మార్గులు తప్పు చేస్తే తను తప్పు చేసినట్టు కాదు. సో చూడండి, బండి అయితే మా హరీష్ అన్న కూడా 91 చాయ్ దుకాణాలు ఇప్పించిండు మొన్న.
రోజు 100 మంది ఛాయ్ తాగినా కూడా 91,000 ఓట్ల మెజారిటీ వస్తుంది. వెనకట రఘునందన్ రావు సార్ ఇంటర్వ్యూలో చెప్తా అంటే, అరే బడిపంతులకు పిలిచి చెప్పాలరా, బడిపంతులు ఎడబడతా అని ఆగుతారు, ఆగినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఓట్లు వేయాలి ఈ పార్టీకి అనేది. ఎప్పటివరకు అది 2005 లోపే సెల్ ఫోన్ అనే మహమ్మారి వచ్చిందా బడిపంతులు ఖతం అయిపోయింది. సెల్ ఫోన్లు చూస్తున్నారు జనాలు కాబట్టి. సో బడిపంతుల మాట ఓట్లో వినే పరిస్థితి లేదు. సో అందుకోసం ఇప్పుడు ఛాయ్ దుకాణాలు, ఎందుకంటే వానకాలం చలికాలం కదా, పొద్దున్న మున్సిపల్ వాళ్ళు వస్తారు, ఎవడన్నా ఛాయ్కు వస్తారు, ఎర్లీ అవర్స్ లేచి పనిచేసేటోళ్ళు ఛాయ్ దుకాణానికి వస్తారు. సో వాళ్ళు 91 దుకాణాలు అంటే ఏందండి, గ్యాసులు స్టవ్లు ఛాయ్ ఇచ్చిండు హరీష్ అన్న. ఆయన చూసి మిగతా ఎమ్మెల్యేలు ఇస్తే నయమే కదా, ఇంట్లో బ్యాంకులలో మునిగే డబ్బు బయటకు వస్తుంది. సో అట్లా మా హరీష్ అన్న సిద్దిపేట పెద్ద కొడుకు. ఐ లవ్ హరీష్ అన్న. మాకు కూడా సెల్ ఫోన్ వస్తుంది ఈ వారంలో, ఎందుకంటే వీడియో చాలా అయ్యేటప్పుడు హరీష్ అన్న ఫోన్ అని నా మనసులో ఉంటుంది కాబట్టి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. సందులో పెడదాం బండి. ఢిల్లీ కార్స్ తెలంగాణ పండరా అదే నువ్వు మళ్ళీ నన్ను చూసిస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. బండి అయితే ఏ బండి అయినా ఎక్సలెంట్ ఉంది, మీకు ఈ బండి ఆ బండి అని కాదు, చాలా స్మూత్ ఉంది. ఇది కూడా క్రూజ్ కంట్రోల్ ఉంది. సో మీరు ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా ఢిల్లీ కార్స్ సబ్స్క్రైబ్, ఫాలో చేసుకోండి.